హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ సెయ్యి కానీ ఓవర్ సేయకు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇవాళ రేపు పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టడం పెద్ద విషయమేమి కాదు. టెక్నాలజీ అంత హ్యాండీగా ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర టికెటింగ్ మోడల్ కూడా సపోర్టివ్గా ఉంది. కావాల్సిందల్లా ఒక క్రౌడ్ పుల్లింగ్ పెద్ద స్టార్, ఇంకా మార్కెటింగ్ గిమ్మిక్స్ అంతే. ఇప్పుడు వచ్చే ఫ్యాన్ ఇండియా సినిమాలన్నీ కూడా అదే బాపతు. ఇక్కడ తామొక్కరమే ఏదో గ్రౌండ్ బ్రేక్స్ వేసి ప్రపంచకానికి దిశానిర్దేశం చేశాం అని తొడలు కొట్టుకోవడం, మీసాలు పీక్కోవడం అనవసరం. ఈరోజు ఎల్లారావు అనే డైరెక్టర్ ఫ్యాన్ ఇండియా హిట్ కొడితే రేపు పుల్లారావు అనే డైరెక్టర్ ఫ్యాన్ ఇండియా కొడతాడు అంతే. హ్యావ్ టు మూవ్ ఆన్ అంతే. కాకపోతే రీసెంట్గా కల్కి సినిమాతో అనూహ్యంగా హిట్ కొట్టిన నాగ్ అశ్వినన్య కాస్త ఓవర్ చేస్తున్నాడు. ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు కానీ దాచుకోలేనంత ఈర్ష్య, అసూయలు మాత్రం ఉండకూడదు. వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కికి 1000 కోట్ల పోస్టర్ వేసుకుని హడావిడి చేస్తున్నాడు. సరేలే, అవన్నీ కూడా మార్కెటింగ్ గిమ్మిక్స్ అనుకోవచ్చు. కానీ పనిగట్టుకొని అదే ఫీల్డ్లో ఉన్న ఇంకో క్రియేటివ్ డైరెక్టర్ని కించపరిచేలా పోస్ట్ పెట్టి సునకానందం పొందుతున్నాడు. ఈరోజు కొత్త బిచ్చిగాడు నాగ్ అశ్వినన్య అదే చేశాడు. చూస్తున్నారు కదా నాగ్ అశ్వినన్య పెట్టిన పోస్టు. దిస్ మైల్ స్టోన్, దిస్ నెంబర్ ఈజ్ ఆబ్వియస్లీ మ్యాసివ్ ఫర్ ఏ యంగ్ టీమ్ లైక్ అవర్స్. బట్ ది ఫ్యాక్ట్ దట్ వీ అచీవ్డ్ ఇట్ వితౌట్ బ్లడ్, గోర్, obscenity, provocative or exploitative content means so much. A big thank you to the audience and the actors who stood behind us. ఇండియన్ సినిమా అంట. ఇక్కడ అన్నియా మెన్షన్ చేసిన వి అచీవ్డ్ ఇట్ వితౌట్ బ్లడ్, గోర్, obscenity, provocative ఆర్ ఎక్స్ప్లోయిటేటివ్ కంటెంట్ అని ఎవరి గురించి అంటున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది మరెవరినో కాదు, రీసెంట్గా యానిమల్ సినిమాతో ఫ్యాన్ ఇండియా హిట్ కొట్టిన సందీప్ వంగాన్యనే. ఎందుకంటే నాగేన్య పైన చెప్పిన పదాలన్నీ కూడా ఈ సినిమాకే వర్తిస్తాయి కాబట్టి జనాలు ఈజీగా రిలేట్ చేసుకుంటారు అనే తెలివి చూపించాడు మన నాగ్ అశ్వినన్య. అసలు సందీప్ అన్య బ్లడ్ బాత్తో సినిమా తీస్తే ఏంటి, బోల్డ్ కంటెంట్తో సినిమా తీస్తే ఏంటి, అసలు ఈ నాగి అన్యాకు ఎందుకట? అక్కడికి ఈయనేదో పిల్లప్పటి నుంచి పురాణాలను పుక్కలిస్తూ ఆశ్రమాల్లో పెరిగి అర్జెంటుగా కల్కి అనే గ్రాఫికల్ సినిమా తీయడానికి బయలుదేరినట్టు. అసలు ఇతనికి నన్ ఆఫ్ ది బిజినెస్ పక్కన వాళ్ళ గురించి మాట్లాడడానికి. అర్జునుడిది భారతంలో పెద్ద పాత్రేమీ కాదు, కర్ణుడు పెద్ద పవర్ఫుల్ హీరో అని పురాణాలను వక్రీకరించాలని చూసిన ఈ నాగి అన్యాకి అసలు ఎథిక్స్ గురించి, కంటెంట్ గురించి మాట్లాడే సీన్ కూడా లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఏదో నీకు తోచింది తీసావు, ఎంటర్టైనింగ్గా ఉంది చూసాం అన్నట్టున్నారు ఆడియన్స్ కూడా. అక్కడికి పురాణాల్లో ఎవరికి తెలియని అంశాలను ఈయన రంగరించి, శోధించి, సాధించి మన కోసం సినిమాగా తీసినట్టు బిల్డప్ ఒకటి, తీసిందే వక్రీకరణ, పైగా పక్కన వాళ్ళ కంటెంట్ గురించి కమెంట్స్. అందరూ సినిమాలు తీసేది ఎండ్ ఆఫ్ ది డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసమే. దానికోసం వాళ్ళకు నచ్చిన జోనర్ ఎంచుకుంటారంతే. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్గా 930 కోట్ల దాకా కలెక్ట్ చేసిన యానిమల్ సినిమాకి 1000 కోట్ల పోస్టర్ అస్సలు వేసుకోలేదు సందీప్ వంగ. కానీ 800 కోట్ల దగ్గరే ఆగిపోతున్న కల్కికి ఆత్రం ఆపుకోలేక అప్పుడే 1000 కోట్ల పోస్టర్ వేసుకున్నాడు నాగి అన్య. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎథిక్స్ గురించి మాట్లాడాలి? అందుకే సినిమా తీసామా, మూవ్ ఆన్ అయిపోయామా అన్నట్టు ఉండాలి కానీ కొత్త బిచ్చగాడి టైప్ ఎగస్ట్రాలు చేయకూడదు అని నాగి అన్యకు హితవు పలుకుతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.